మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో కూటమి అసత్య ప్రచారాలు అసెంబ్లీ వేదికగా బట్టబయలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీపై బాబు అండ్ కో చేసిన ప్రచారాలన్నీ అవాస్తవాలను తేలిపోయాయి. ఇప్పటికే అప్పుల లెక్కలపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారుకు మరోసారి చుక్కెదురైంది. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై లేనిపోని అబద్ధాలు చెప్పిన నేతలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో మహిళల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగిందంటూ బట్టలు చింపుకున్న కూటమి నేతలకు అసెంబ్లీ సాక్షిగా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎన్నికల్లో ప్రచారంలో బాబు అండ్ టీం చేసిన ప్రచారం అంతా ఉత్తదేనని తేలింది. రాష్ట్రంలో విమెన్ ట్రాఫికింగ్ జరిగిందంటూ లేనిపోని లెక్కలు చెప్పిన కూటమి నేతలు అక్రమ రవాణాపై లెక్కలు బయటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 34 మిస్సింగ్ కేసులు మాత్రమే నమోదైనట్లు కూటమి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంది. ఏపీ అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో టీడీపీ ఎమ్మెల్యేలు గత 5 ఏళ్లలో మహిళల అక్రమ రవాణా, మహిళల మిస్సింగ్ కేసులు ఎన్ని నమోదయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, రెడ్డప్పగారి మాధవి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నలపై చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. దీంతో వారికి హోంశాఖ లిఖితపూర్వకంగా సమాధానం అందించింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు వెల్లడించింది. హోంశాఖ రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు 34 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారని తేలింది. రాష్ట్రంలో నమోదైన 34 కేసులలో 46 మంది మహిళలను బాధితులుగా గుర్తించినట్టు అసెంబ్లీ సాక్షిగా కూటమి సర్కార్ సమాధానం ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ గతంలోనే పార్లమెంట్లో ఏపీలో మిస్సింగ్ కేసులపై ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో 99% క్లోజ్ అయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలన్నీ మహిళల మిస్సింగ్ పై అనేక అసత్యాలు ప్రచారం చేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేలాది మంది మహిళలు కనిపించకుండా పోయారంటూ లేనిపోని అసత్యాలతో ఆరోపణలు చేశారు. వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందంటూ కూటమి నేతలంతా గొంతు చించుకొని అరిచారు. దీంతో గత ఎన్నికల ప్రచారంలో విమెన్ ట్రాఫికింగ్ ఇష్యూ హైలైట్ అయింది. తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్ చేసిన ప్రకటనతో కూటమి పార్టీలకు దిమ్మ తిరిగినట్లయింది. ఇదే విషయంలో అసెంబ్లీలో గణాంకాలతో సహా సమాధానం ఇవ్వడంతో గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసే సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? కూటమి ప్రభుత్వం ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా తప్పులని తేలడంతో సర్కారుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళల అక్రమ రవాణా నియంత్రించడానికి పటిష్ట ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ వరుధ కళ్యాణి. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఒక తప్పుడు ప్రచారం ఓదరగొట్టారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యమైపోయారు, అక్రమ రవాణా జరిగిపోయింది, వాలంటీర్స్ ద్వారా మహిళల్ని అక్రమ రవాణా చేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకే వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు అప్పుడు చేసిన ఆరోపణలు తప్పు, కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి, అందులో బాధితులు, అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందంటూ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. అసత్య ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు రోజా. అధికారం కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తారా అంటూ మండిపడ్డారు. ఇప్పటికే అప్పుల విషయంలో లెక్క తప్పిన కూటమి సర్కార్ మరోసారి అసెంబ్లీ వేదికగా బొక్కబోర్లా పడింది.
ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేలిపోతోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సర్కారు పరిస్థితి తాజా ఇష్యూతో నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలేసిన చంద్రబాబు అండ్ టీంను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.